వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నేడు బుధవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నల్లజర్లలో నేడు రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, వ్యవసాయమే ప్రధాన లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద రైతన్నలకు పెద్దపీట వేశామని తెలిపారు. రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని అన్నారు. 50,450 కోట్ల రూపాయల పెన్షన్ల నిమిత్తం ఖర్చు చేసిన ఘనత దేశంలోనే రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా వెళ్లే విధంగా ఆడపడుచులకు ఉచిత బస్సు పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీలైనంత వరకు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని అన్నారు. జనవరి నెలలో వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు పండించిన పంటను వినియోగదారుడికి నేరుగా పంపించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. వినూత్నమైన కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. అదేవిధంగా 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, బోలిశెట్టి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, పలువురు ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. ఆటోమేషన్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. అన్ని ఆ సెన్సార్స్ కూడా పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్. యాక్చువల్గా ఎందుకంటే ఇంకా హెల్త్ కోసం దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. Okay, you also expand your activities in a big way. అట్లా కదా ఏమేం చేశారు సార్ 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని వెరీ హ్యాపీ. This is for digitalization, sir. From 2018 we are moved into the digitalization from paperless. ఎంతవరకు మీరు చేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్ గా ఒకసారి అనలైజ్ చేయండి. సంక్రాంతి ఒక నెల ముందే వచ్చినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు తన ఖాళీ సంతకం నేడు నల్లజర్ల నేలపైన మనందరి కనుల ఎదురుగా కనుల పండుగగా చేస్తున్నారు. సారకి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నల్లజర్ల సాక్షిగా ఘన స్వాగతం, శుభస్వాగతం. రెండు ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ యూ కెన్ గివ్? Once a year is enough to give the soil test. 1,14,000 రైతు కుటుంబాలతో కలిసి మన అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా పంచసూత్రాల మీద చర్చించడం జరిగింది సార్. ఈ రోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో నల్లజర్లకు ఇచ్చేసిన సందర్భంలో సార్ తూర్పుగోదావరి జిల్లా తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ, పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000
ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈ రోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లు ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి, నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి, మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. చిల్లీ పౌడర్ని, బెల్లాన్ని అన్నిటిని కూడా తయారు చేస్తున్నారండి. తమ స్వంత మార్కెటింగ్ చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు.
గ్రోయింగ్ ట్రెడిషనల్ ప్యాడీ అండర్ ఎన్ఎఫ్ అండ్ ప్రాసెసింగ్ ఓన్ మార్కెటింగ్. వారు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మరి ఆదర్శ రైతుగా నిలిచారు. చక్కటి ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వారి అమృత హస్తాల మీదుగా మరి సత్కారం పొందుతున్న ఈ రైతులందరికీ కూడా మీరు మరి వీరు కూడా ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ ప్యాడీ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ చేస్తున్నారండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ దేవరపల్లి మండలం నుంచి కురుకూరు గ్రామం ఎలమాటి భాస్కర్రావు గారు కోకోనట్ మంత్రివర్యులు అందరూ కూడా ఈ ఉత్సవంగా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి జ్ఞాపికను అందించడంలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ మధుర క్షణాలను మీ అందరూ కూడా మీ మనసుల్లో పదిలపరుచుకొని మీ కన్నుల్లో భద్రపరుచుకోవాలి.